స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రీమియర్స్ నుండి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని కొన్ని ఏరియాల్లో మిక్స్డ్ టాక్ను కూడా సొంతం చేసుకుంది. అయితే హరిహర వీరమల్ల చిత్రము బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల కలెక్షన్లు గమనిస్తే మటుకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపుగా 55 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు సాధించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ యొక్క చిత్రము 100 కోట్ల మార్కును అందుకున్నట్టు మనకు స్పష్టంగా సందేశాలు అందుతున్నాయి. ఇక ఏరియా వైడ్గా మనం కలెక్షన్లు గమనిస్తే నైజాం ఏరియాలో మొదటి రోజు 12 కోట్లు రాగా రెండవ రోజు అదే ఏరియాలో 8 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక సీడెడ్ల గురించి మాట్లాడుకుంటే మొదటి రోజు 5 కోట్లు రాగా రెండవ రోజు 3 కోట్ల రేంజ్లో షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రలో 17 కోట్ల మేర షేర్ వసూలు రాబడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రెండవ రోజులు మొత్తం కలిపితే మనకు బాక్సాఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్లో మొత్తం టోటల్ ఇండియా వైడ్ కలెక్షన్లు గమనిస్తే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 80 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు రాగా రెండవ రోజు దాదాపుగా బాగానే డ్రాప్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రంగా ఇక మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ చిత్రము టాప్ వసూలుగా నిలిచింది అని చెప్పొచ్చు. హరిహర వీరమల్ల చిత్రము 2 రోజుల్లో కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి.